ప్రస్తుతం అస్సాం రాష్ట్రంలో హిమంత బిశ్వ శర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే ఇటీవల కాశ్మీర్లో అటు మతం పేరు అడిగి మరీ చంపబడ్డారు. అటు అస్సాం రాష్ట్రంలో కూడా బంగ్లాదేశ్లు వచ్చి మతం పేరుతో చంపబడుతున్నారు. మతహలకాలు జరుగుతూ ఉన్నాయి. ఇది గమనించినటువంటి హిమంత్ శర్మ ప్రభుత్వం ఏం చేసిందంటే క్యాబినెట్ మీటింగ్ జరిపి అస్సాం రాష్ట్రం సరిహద్దు ప్రాంతాలైనటువంటి ఏదైతే బిట్రు, మురుగావ్, సాల్ అల్మరా అంటే జిల్లాలకు సంబంధించిన పౌరులకి ఆర్థికంగా అర్హత కలిగినటువంటి అంటే లైసెన్సులు కట్టుకొని డబ్బులు కట్టుకొని వాళ్ళు లైసెన్సులు పొంది ఆయుధాలు సంపాదించుకునే అవకాశాన్ని ఆ ప్రభుత్వం కల్పించింది. అయితే ఇది చాలా మంచి పరిణామం. ఎదుటి వ్యక్తికి కత్తో లేకపోతే గన్నో అతని దగ్గర ఉంటే ఎవరైనా దాడి చేయడానికో లేకపోతే దేనికన్నా భయపడతారు. కానీ ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటంటే ఆ వ్యక్తికి గన్న ఏ రకంగా వాడాలి, ఆ వ్యక్తి కత్తి ఏ రకంగా వాడని తెలియకపోతే ఇది కాస్త అవతల చేతిలో లాక్కొని ఈ వ్యక్తినే చంపబడతాడు. అంటే ప్రభుత్వం ఏం చేయాలంటే కేవలం లైసెన్స్లు ఇప్పించడమే కాదు, గన్నను ఏ రకంగా యూజ్ చేయాలన్నది కూడా శిక్షణ తరగతులు నిర్వహించాలి. అప్పుడు మాత్రం క్షేత్రస్థాయి దీనివల్ల ఉపయోగం ఉంటుంది.